రోడ్ నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆపేశారు. కాసేపట్లో సీఎం కాన్వాయ్ ఆ దారిలో రాబోతోంది. ఆఫీస్లకి వెళ్లాల్సిన వాళ్ళు, అర్జెంట్ పనులున్న వాళ్ళు తలలు పట్టుకున్నారు. టైంకి చేరలేమని వాళ్లకి అర్థమైపోతోంది. వీళ్ళేదో ఒరగబెడతారని గెలిపిస్తాం. ప్రతి పనికి వీళ్ళు అడ్డమే, నిస్పృహగా అన్నాడు బైక్ మీద ఇంటర్వ్యూకి బయల్దేరిన ఒకతను. ఇవాళ ఇంటర్వ్యూ పోయినట్లే, ఉసూరుమన్నది అతని మనసు. ప్రాణాలకు తెగించి సోషల్ మీడియాలో ప్రచారం చేసి గెలిపించారుగా. ఏం ఉద్ధరించాడు ఈ సీఎం? ఎవరైనా ఒకటేరా. రాజకీయ నాయకులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పక్క బైక్ మీద వెనక కూర్చున్నాయన ముందున్న కొడుకుకి క్లాస్ పీకుతున్నాడు. తిట్టుకుంటూనే అంతా సీఎం కనపడతాడేమో అని ఎగిరి ఎగిరి చూస్తున్నారు. కాసేపటికి పోలీస్ జీప్ ఆ దారిలో సైరన్ మోగిస్తూ వెళ్ళింది. కొన్ని సెకండ్ల తర్వాత 4 బైక్ల మీద కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది వెళ్లారు. కాసేపటికి మరో పోలీస్ జీప్, దాని వెనక ఒకే మోడల్, ఒకే కలర్ ఉన్న ఎస్యూవీలో 5 స్పీడ్గా వెళ్ళిపోయాయి. చివర్లో మరో పోలీస్ జీప్, 3వ కార్లో ఉన్నాడు సుధీర్. జనం ట్రాఫిక్ ఆపినందుకు తనను తిట్టుకుంటూ ఉండి ఉంటారు అనిపించింది అతనికి. ఒకటే నంబర్ కార్స్ అన్నీ. నక్సలైట్లు తనని టార్గెట్ చేసినా దొరక్కుండా ఉండటానికి అంట. తన తాతల కాలం నుంచి ఇదే టెక్నిక్. అవతల వాళ్లేమో డ్రోన్స్ వాడేంత అడ్వాన్స్ అయ్యారు. తను సీఎం కాకముందు నుంచే ఇంతకంటే ఎక్కువ కార్స్తో కాన్వాయ్ మెయింటైన్ చేశాడు. మొత్తం 9 కార్స్ ఉండేవి అప్పుడు. ఒకే రకంవి. పనీ పాటా లేని వాళ్లంతా వాటిలో ఎప్పుడూ తనతోనే తిరిగేవారు. తనేం చేసినా వాళ్ళు వెనకేసుకు వచ్చేవాళ్ళు. కూర్చుని లేచినా అన్న సింహం, పులి అని పొగిడేవాళ్ళు. ఆ రోజులే వేరు. ఆప్యాయంగా గుర్తు చేసుకున్నాడు. సీఎం అయ్యాక సెక్యూరిటీ ఆంక్షలు అని, అదని, ఇదని తన కాన్వాయ్లో కార్స్ని కుదించి, తనతో వచ్చే వాళ్లని కూడా మార్చేశారు. అతి సురక్షితంగా లోపల కూర్చున్న సుధీర్కి ఊపిరి ఆడట్లేదు. కారు దూకి ఎటన్నా పారిపోవాలనిపిస్తోంది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వెధవ ప్రోటోకాల్. రాక్షసులు వస్తుంటే ఖాళీ అయినట్లుగా రోడ్లు బోసిపోయున్నాయి. మామూలు మనుషులనే వాళ్లే కనపడటం మానేశారు సీఎం అయ్యాక. కనపడ్డ కొంతమంది చేతిలో ఏదో ఒక వినతి పత్రం పట్టుకుని ఉంటారు. ఎన్నని చేయగలడు తనైనా? అందరికీ ఎప్పుడూ కష్టాలు, కన్నీళ్లే. విని విని విసుగొస్తోంది. మొదట్లో గొప్పగా అనిపించేది నన్నే కదా అడుగుతున్నారు అని. ఇప్పుడు లాగి కొట్టాలనిపిస్తోంది. జనాలకి ఎప్పుడూ బీద ఏడుపులే. ఈ మధ్య కాలం కలిసి రావటం లేదు. తను ఏ నిర్ణయం తీసుకున్నా బెడిసికొడుతోంది. ప్రతి విషయానికి రోడ్లెక్కి అల్లర్లు, లేదంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్. పొరపాటున ఏదైనా మంచి పని చేద్దాం అన్నా చివరకొచ్చేసరికి అది రచ్చగా మారుతోంది. నిన్ననే ఒక హత్య జరిగింది, నగరం నడిబొడ్డున. తను ఆ టైంకి ఓ విదేశీ కంపెనీ వాళ్లతో మీటింగ్లో ఉన్నాడు. తన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చారు వాళ్ళు. ప్రతిపక్షాల వాళ్ళు ఆ హత్యను తమ అకౌంట్లోకి వేస్తున్నారు. తనే దగ్గరుండి చేయించినట్లు. ప్రతిపక్షంలో కానీ, ప్రజలలో ఎవరికైనా గానీ స్టమక్ అప్సెట్ అయినా కల్తీ ఆహారం పట్టించుకోని సీఎం అని హెడ్లైన్స్. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకి అనర్హం అన్నట్లుగా ప్రతి అవకతవక తన మీదే. తన మీద తనకి అంత గొప్ప అభిప్రాయం ఏమీ లేదు ఇన్నాళ్ళు. కానీ ఈ అరాచకత్వం చూస్తుంటే తన మీద తనకే జాలేస్తోంది. సర్, ఒకసారి స్పీచ్ చూసుకుంటే నసుగుతున్నాడు విష్ణు. ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాడు సుధీర్. తను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తననే అంటి పెట్టుకుని ఉన్నాడు విష్ణు. నమ్మకస్తుడు. ప్రెస్ ని, పార్టీ వాళ్లని చాలా సార్లు కొత్త కొత్త వ్యూహాలతో తనకు అనుగుణంగా మార్చాడు. కానీ ఈ మధ్య అతన్ని చూస్తుంటే కూడా చిరాగ్గా ఉంటోంది. పిల్లల్ని చదువుకోమని పెద్దవాళ్లు నస పెట్టినట్లు చాదస్తంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తోంది. కార్ స్టేడియంని సమీపిస్తోంది. గుండెల్లో దడ మొదలైంది. ఏం అడిగి చస్తారో ప్రెస్ వాళ్ళు. టెన్షన్లో మాట తడబడితే తన మీద వార్తలు, ట్రోల్స్ తప్పవు. వెధవ సీఎంగిరి. కార్స్లో అవగానే బ్లాక్ కార్ట్ కమాండోలు కార్ పక్కనే పరిగెత్తటం మొదలెట్టారు. వాళ్లని చూస్తే ఈ మధ్య విపరీతమైన జలసీ కలుగుతోంది. ప్రతిపక్షాల మాట దేవుడెరుగు. ముందు వీళ్ల మీద మండిపోతోంది. వాళ్లలో ఒకడిని కాలు అడ్డం పెట్టి కింద పడేయాలనిపిస్తుంది. ఇదేం ఎనర్జీ వీళ్లలో? ఒక్కసారైనా కాలు మడత పడి పడొచ్చుగా. బలంగా, ఆరోగ్యంగా, పొడుగ్గా, నల్ల డ్రెస్లో స్టైలిష్ గా వాళ్ళు. మామూలుగా తను పొడుగు కిందే లెక్క అయినా వాళ్ల మధ్యన పొట్టిగా, కళ్ళజోడుతో, తింటే ఆయాసం, తినకపోతే నీరసంలాగా, జోకర్లాగా కనబడతాడు. ఉక్రోషంగా ఉంది అతనికి. అర్జెంట్గా బాత్రూంకి వెళ్లాల్సి వచ్చేలా ఉంది. సైగ చేశాడు విష్ణుకి. బయల్దేరే ముందు ఇంట్లో వెళ్ళే వచ్చారు కదా? ఆశ్చర్యంగా అన్నాడు విష్ణు.
విష్ణుని కోపంగా చూశాడు. ఎవరి మీద కోపం చూపించే అవకాశం లేదు. వెధవ కెరీర్. ఎవడెప్పుడు అడ్డం తిరుగుతాడో, ఏ రహస్యాలు బయటకి వస్తాయో అనే భయం. సెక్రటరీలకి, డ్రైవర్లకి మరీ భయపడాల్సి వస్తోంది. ఈ 3 ఏళ్లలో స్ట్రెస్ తట్టుకోలేక షుగర్, బీపీ వచ్చాయి. అన్నీ తెలిసి ఇప్పుడే వెళ్లారు కదా బాత్రూంకి, మళ్ళీనా అని ప్రశ్న. ఇల్లు గుర్తొచ్చింది అతనికి. బయటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. విష్ణు ఆ రోజు తన కార్యక్రమాల గురించి చెప్తున్నాడు, వివరిస్తున్నాడు తనకు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని శ్రద్ధగా కూరగాయలు కట్ చేస్తోంది బృంద. సన్నటి, పొడుగాటి మనిషి. బంగారు రంగులో మెరిసిపోతోంది. వయసు వల్లనేమో కొద్దిగా అలసిపోయినట్లు కనపడుతోంది. తీర్చిదిద్దినట్లున్న పోలికలు. దేవుళ్ల ఫోటోల్లో నుంచి దిగి తనింట్లోకి వచ్చినట్లు ఉంటుంది. తను సీఎం అయినా ఏ మాత్రం లెక్కలేనట్లే ప్రవర్తిస్తుంది. ఒంటి చేత్తో ప్రత్యర్థులను మట్టి కరిపించి ప్రపంచ బాక్సింగ్లో తిరుగులేని ముద్ర వేసిన ప్రసిద్ధ బాక్సింగ్ ఛాంపియన్ ముహమ్మద్ అలీ, తన మొదటి భార్యతో చేసిన యుద్ధం తన జీవితంలో అతి క్లిష్టమైనది అన్నాడొక సందర్భంలో. ఇక సోక్రటీస్ని అయితే భార్య తిట్టని తిట్టు లేదంటారు. శిష్యులతో అతను మాట్లాడుతుంటే వచ్చి మీద నీళ్లు పోసేది అని చెప్పుకుంటారు. మంచి భార్య దొరికితే ఆనందంగా ఉండొచ్చు, చెడ్డ భార్య దొరికితే ఫిలాసఫర్ అవొచ్చనే నానుడి అక్కడ నుంచే మొదలైంది. ఇక ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ని రెండవ భార్య కొట్టేదంటారు. భార్యలకి భర్త సీఎం అయినా, పీఎం అయినా చులకనే. అందుకే ఈ మధ్య పీఎం కాండిడేట్లు పెళ్లిళ్లు చేసుకోవటం మానేశారు. బృందని చూస్తే తనలో ఏదో భయం, చెప్పలేనంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తమ మధ్య మాటలు ఆగిపోయి కొన్నేళ్లవుతుంది. మదాలస విషయానికి తెలిసిన రోజు తర్వాత మారతాడు అనుకుందేమో, పెద్ద కనురెప్పలు పైకెత్తి నిరసనగా చూసింది. కానీ మాట్లాడటం మానేయలేదు. వేరే వాళ్లైతే ఆ చూపుకి ఆత్మహత్య చేసుకునేవాళ్లు. రాజకీయాల్లో డక్కాముక్కీలు తిని ఉన్న అనుభవంతో తను తట్టుకోగలిగాడు. తమ ఇద్దరికీ మాటలు ఆగిపోయిన రోజు నాటి సంఘటన ఇప్పటికీ గుర్తుంది తనకి. అప్పుడప్పుడే తను రాజకీయాల్లో పైకి వస్తున్న రోజులు. నిద్రలేచి బయటికి వస్తున్నాడు తను. హాల్లో బృందతో పాటు తమ ఊరివాళ్లు కొంతమంది కనపడ్డారు. అప్పుడే టీ ఇచ్చినట్లుంది. అంతా టీ తాగుతున్నారు. తనని చూడగానే వాళ్లలో ఒకడు పరుగెత్తుకొచ్చి తన కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. అతడి భూమిని తన మనుషులు కబ్జా చేశారట. ఆ భూమి తప్ప తనకి మరో ఆధారం లేదని ఏడుపు మొదలెట్టాడు. ఎలాగైనా తన భూమిని తనకు ఇప్పించమని బ్రతిమాలాడు. తన వాళ్ళు అలా చేయరని, ఆ భూమి నిజంగా అతనిదేనా అని ప్రశ్నించాడు తను అతన్ని. అన్ని ప్రూఫ్లు పట్టుకొచ్చాడు వెధవ. నేను అన్ని డాక్యుమెంట్లు చెక్ చేశాను. ఆ భూమి అతనిదే, అంది బృంద. చదువుకున్న వాళ్లను ఇందుకే పెళ్లిళ్లు చేసుకోకూడదు, తనను తానే నిందించుకున్నాడు సుధీర్ ఆ క్షణాన. కనుక్కుంటాను అని చెప్పి వాళ్లను పంపేశాడు ఆ రోజుకి. అతని స్థలాన్ని తమ వాళ్ళు ఆక్రమించడం నిజమే. ఆక్రమించిన స్థలాన్ని వాళ్ళెందుకు వదులుతారు? కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. జనాలు ఓట్లేసేటప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉంటే తామిలాంటి పనులు చేయాల్సిన అవసరం రాదు. ఏ చిన్న ఎలక్షన్కి అయినా డబ్బుతోనే పని. ప్రతిసారి కోట్లకి కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి పనులే చేయాల్సి వస్తుంది రాజకీయాల్లో గెలవాలన్నా, అనుచరగణంని మెయింటైన్ చేయాలన్నా. అయితే అక్కడితో ఆ సంగతి వదిలేయాల్సింది తను. కానీ అక్కడే తెలివితక్కువ స్టెప్ వేశాడు. బృంద ముందు తన గుట్టు విప్పినందుకు కన్నెర్ర చేశాడు. మర్నాటికి స్థలం యజమాని మటుమాయం అయ్యాడు. ఎలా తెలిసిందో బృందకి? తన వద్దకు వచ్చి ఒకటే మాట అంది ఆ రోజు. డబ్బు కోసం, పదవుల కోసం నువ్వు ఇంత దిగజారిపోతావో అనుకోలేదు. నిన్ను చూస్తుంటే అసహ్యం, జాలి రెండూ కలుగుతున్నాయి. అంతే. ఆ రోజు నుంచి తనతో మాట్లాడటం మానేసింది. కొడుకుని హాస్టల్లో చేర్పించింది. తనను చూస్తూ పెరిగితే తనలా అవుతాడేమో అని అంట. హాస్టల్లో చేర్చాలని ఆమె నిర్ణయించుకున్న రోజు పెద్ద రభస జరిగింది. అప్పటికి తమ కొడుకు అభి వయసు 10 ఏళ్లు ఉంటాయి. వాడు వెళ్ళనని బోరున ఏడ్చాడు. మనిద్దరి మధ్య గొడవకి వాడిని ఎందుకు బలి చేస్తున్నావో అన్నాడు తనా రోజు. ఒకసారి తన వైపు చూసి మొహం తిప్పుకుని అంది, ఇక్కడే ఉండి నీ పనులు చూస్తూ పెరిగితే విలువలు, పాడు ఏమీ లేకుండా గొడ్డు పెరిగినట్లుగా పెరుగుతాడు. నాకది ఇష్టం లేదు. కళ్లల్లో తృణీకారభావం స్పష్టంగా కనపడుతోంది. అంటే తను గొడ్డ. ఉక్రోషం వేసింది. అడిగితే అవునంటుందేమో అని భయం. నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, నాలాగా అవకుండా జాగ్రత్తగా పెంచుకోవచ్చుగా అన్నాడు. తన వాదనలో పస లేదని తనకే అర్థం అవుతూనే ఉంది. నన్ను మాత్రం నువ్వు ఎన్నాళ్ళు ఉంచుతావో నాకు అనుమానమే. అలా కాకపోయినా నీతో నేను ఎన్నాళ్ళు ఉండగలనో నా మీద నాకు సందేహం. ఒక్కొక్క మాట తూటాలాగా తగులుతోంది. ఇక లాభం లేదు.
గొంతు పెంచబోయాడు. అప్పుడే అభి వచ్చాడు. నేను హాస్టల్కి వెళ్తానులే నాన్న. మీరు గొడవ పడకండి. ఏదో వాడిని అడ్డం పెట్టుకొని అన్నా ఒక్క వాదనలో గెలుద్దామంటే అడ్డం పడ్డాడు వెధవ. వాళ్ళమ్మలాగే పుట్టుకతో వృద్ధుడు. గొడవ పడొద్దట. అన్నీ ముదురు మాటలు. అభి పెద్దయిపోతున్నాడు. ఎప్పుడన్నా సెలవులకి వచ్చినప్పుడు చూడటమే. అప్పుడు కూడా తనెక్కువ ఇంట్లో ఉండడు కాబట్టి వాడితో ఏదో బంధం తెగిపోయినట్లు అనిపిస్తుంటుంది. ఇప్పుడు వాడు అమెరికాలో అండర్ గ్రాడ్ చదువుతున్నాడు. ఇన్ని కబుర్లు చెప్తుంది. ఏం? కొడుకుని ఇండియాలోనే ఉంచి చదివించొచ్చుగా. మళ్ళీ అట్లా కుదరదు. ఒక్కోసారి కక్ష తీరేలా ఆమెని తిట్టాలని, అరవాలని అనిపిస్తుంది. కానీ ఆమెతో ఎటూ వాదనలో గెలవలేడు. ఎందుకు అనవసరంగా పరువు పోగొట్టుకోవడం అని అన్నిటికీ నోరు మూసుకుని తనే అడ్జస్ట్ అయిపోతున్నాడు. తన మీద తనకే జాలేస్తోంది. ఆమె అంటే తనకి భయం అని తెలిస్తే తన అనుచరులు ఏమవుతారో. అభి కూడా చానాళ్లుగా తనతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. తన మీద ఏమైనా చాడీలు చెప్పి ఉంటుందా? లేదులే. బృంద అటువంటి మనిషి కాదు. ఆమె వ్యక్తిత్వం తలుచుకున్నప్పుడు అతనికి కొద్దిగా గర్వంగా కూడా అనిపిస్తుంది. ట్రోఫీ గెలిచిన వాడికి కలిగే ఆనందం. ఈ సంఘటన జరిగినప్పుడు డ్రామా చేసింది కానీ కొన్నాళ్లకి దారిలోకి వస్తుందిలే అనుకున్నాడు. కానీ దాదాపు 10 ఏళ్లు దాటినా మౌనం వీడలేదు. ఒక్క మాట మాట్లాడదు. ఒక్కోసారి ఆ మొండితనానికి ముచ్చట వేస్తుంది కూడా. విష్ణుని పిలిచింది బృంద. టాబ్లెట్స్, మంచి నీళ్లు ఉన్నట్రే అతనికి ఇచ్చి సుధీర్కి ఇమ్మని సైగ చేసింది. మాట్లాడకుండా మింగాడు వాటిని సుధీర్. ఆమె దగ్గర తనకు నోరు పెగలదు. పోలీసులని చూసి దొంగలు, దేవతల్ని చూసి రాక్షసులు, పరమ స్ట్రిక్ట్ బాస్ని చూసి పనిచేయని ఉద్యోగి, సోషల్ మీడియాని చూసి పొలిటీషియన్లు ఎలా భయపడతారో తనలో అటువంటి భయమే ఉంది ఆమెని చూస్తే. ఈ విష్ణుగాడికి ఆమె అంటే మహాభక్తి. తను ఆమె పుట్టింటి తరపు నుంచి వచ్చిన వాడిలా ఫీల్ అయిపోతుంటాడు. మదాలసని చూసినప్పుడల్లా ముందు వీడి మొహం మాడిపోతుంది. అతని ఆలోచనలు కంట్రోల్ లేకుండా, ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా ఒకదాన్నుంచి మరో విషయానికి లోకి వెళ్ళిపోతున్నాయి. మదాలస. తెల్లటి కొండచిలువలాంటి మదాలస గుర్తు రాగానే పెదవుల మీద నవ్వు కదలాడింది అతనికి. ఎప్పుడూ శ్రద్ధగా అలంకరించుకుని ఉంటుంది. ఆమె శరీరంలో మేకప్ కానీ, నగ కానీ లేని భాగం ఉండదు. తన మీద ఎంత ప్రేమ లేకపోతే అంత సమయం తన కోసం రెడీ అవటానికి వెచ్చిస్తుంది. ఒకసారి తనకు తెలియకుండానే పైకి అనేశాడు. మీకు అలా అర్థం అయిందా సార్? మేకప్ లేకుండా చూస్తే మీరు భయపడిపోతారని, మీ నుంచి రాబట్టేవి రాబట్టడం కష్టం అవుతుందని ఆమె తాపత్రయం. విష్ణు ఒకసారి తన పక్కనే నిలబడి గొణిగాడు. ఏమిటి అంటున్నావు? అన్నాడు తను. నేనేమీ అనలేదు సార్ అన్నాడతను. అంటే అతని అభిప్రాయాన్ని తనలా ఊహించుకున్నాడా? లేదు, లేదు అనే ఉంటాడు. బృందకి వీరవిధేయుడు. తనకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఇంట్లో. బృంద ప్రతిపక్షంలో ఉంటే ఇంట్లోంచి తనకు ఒక్క ఓటు కూడా పడదు. ఏముంది ఆమెలో? తన భార్య అని అందరూ ఆమెతో అతి వినయం ఒలకబొస్తారు. దానిని తన గొప్పతనం కింద బృంద ఫీల్ అయిపోతోంది. ఎప్పుడు చూసినా మోచేతుల వరకు కాటన్ జాకెట్లు, జరీలేని అంచు చీరలు. సహజంగా అందగత్తె కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమెని తన ఇంట్లో పని మనిషి అనుకుంటారు. అన్నీ ముసలమ్మ వేషాలు. అవే పెద్ద ప్రిన్సిపుల్స్ అనుకుంటుంది. ఈమె వయసు ఎంత అనుకుంటారో జనాలు. కుతూహలం కలిగింది అతనికి. ఒకసారి తమ చుట్టాలబ్బాయి, అతని ఫ్రెండ్ తనని కలవడానికి ఇంటికి వచ్చారు. తనక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. వాళ్ళు తనని చూడలేదు. అటుగా వెళ్తున్న బృంద వాళ్ళని పలకరించింది. ఆంటీ, అన్న ఎక్కడా? అడిగారు వాళ్ళు. తన వైపు చూపించి తప్పుకుంది అక్కడ నుంచి. తను ఆమె కంటే 4 ఏళ్లు పెద్ద. తను అన్నా, ఆమె ఆంటీ. చచ్చేంత నవ్వొచ్చింది సుధీర్కి. అదే మొదటిసారి బృంద మీద గెలిచిన ఫీలింగ్. స్టేడియంని సమీపించారు. విష్ణు తన సెక్యూరిటీ వాళ్లతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెక్ చేయటానికి వెళ్లారు. అదంతా ఒక 10 నిమిషాల తతంగం. బృంద కావాలని కక్ష సాధింపు కోసం అలా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. వచ్చే ముందు టాబ్లెట్స్ వేసుకోటానికి తాగిన నీళ్ల వల్లే బాత్రూంకి వెళ్లాల్సిన అవస్థ కావచ్చు. నిన్న టీవీలో ప్రతిపక్ష నాయకుడు తనని రాజీనామా చేయమని సవాల్ చేస్తున్నాడు. వాళ్ళు రోజూ ఏదో ఒక కారణం చెప్పి రాజీనామా చేయమనటం, తాము ప్రతిసవాళ్లు విసిరి నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తామనటం. ఇలాంటివి అనటానికి, వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఎన్నిటికో తెగించి, బరి తెగించి రాజకీయాల్లోకి వచ్చి పదవులు సంపాదించే తాము ఎవరో విసిరే ఛాలెంజ్లకి రాజీనామాలు చేస్తారా? ప్రాణం పోయినా పదవులు పట్టుకు వేలాడటమే. పిచ్చి జనాలు ఈ గిమ్మిక్లను ఎలా నమ్ముతారో.
బయట ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తోడెల్లలా. ఏదో రోడ్లు విషయంలో స్కామ్ జరిగిందని తన వెంట పడ్డారు ఉన్నట్లుండి. వీళ్ళు ఏ విషయంలో ఎందుకు రచ్చ చేస్తారో వాళ్లకే తెలీదు. రోడ్లు ఒక్కటేనా, డ్రైనేజ్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్లే నిధులు, భవన నిర్మాణ కాంట్రాక్టులు, కుంభకోణం ఏ విషయంలో జరగటం లేదు. ఇదొక్కటే వీళ్ళకి కొత్తగా తెలిసినట్లు. తన మీద ఏదో కుట్ర జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత బాత్రూంకి వెళ్లి వచ్చాడు. స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చే ప్రోగ్రాం అది. చిన్న పిల్లలు ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. తన సిబ్బంది హడావిడి ఒకవైపు. ముఖ్యమంత్రి గారు త్వరగా వెళ్ళాలి కాబట్టి స్కాలర్షిప్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు కానివ్వండి అంటూ. ఈ ప్రోగ్రాంలో అన్నా ప్రశాంతంగా కూర్చుందామనుకున్నాడు. మధ్యలో వీళ్ల గోలేంటి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి తను పీకేదేముంది. చికాకు వేసింది. అన్నీ తను కంట్రోల్ చేస్తున్నట్లు ఉంటుంది చూసేవాళ్లకి. కానీ ఏదీ తన కంట్రోల్లో ఉండదు. తిక్కగా ఉంది సుధీర్కి. బీపీ పెరిగిపోతోంది. ఏదో సంచిలో తన శరీరాన్ని కుక్కేసినట్లు ఊపిరి ఆడట్లేదు. ఈ పరిసరాలకు దూరంగా పారిపోవాలనిపిస్తోంది. ఒక టీచర్ పేర్లు ప్రకటిస్తుండగా విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చాడు. అందులో కూడా పార్షియాలిటీలు స్పష్టంగా తెలిసిపోతుంది. టీచర్ల పెట్ స్టూడెంట్స్కి అధిక ప్రాధాన్యత కనపడుతూనే ఉంది. ప్రతి ఫీల్డ్లో ఉన్నదే ఈ అవినీతి, ఆశ్రిత పక్షపాతం. రాజకీయాలకి పడి ఎందుకు ఏడుస్తారు. పిల్లలు తనతో ఫొటోస్ దిగటానికి పోటీలు పడ్డారు. మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరిగినట్లు అనిపించింది అతనిలో. ఈ గుర్తింపు కోసమే కదా తను ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చింది. దీనికోసమే కదా విలువల్ని తుంగలో తొక్కి, అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టుకుని ఇక్కడ వరకు వచ్చాడు. ప్రెస్ని ఎదుర్కొనే సత్తా తనలో ఉందనిపించింది. స్టేజ్ దిగుతుండగా ప్రెస్ చుట్టుముట్టింది. కింద పడబోయినంత పనయింది. తనని కదలకుండా చుట్టుముట్టి వాళ్ల ఇంట్రోడక్షన్ మొదలెట్టారు. ఇప్పుడు మీరు ఎవరినైతే చూస్తున్నారో ఆయన మన ముఖ్యమంత్రి. మన సీఎం మొహంలో కనపడుతున్నది ఏమిటి? దిగులా, దిగ్భ్రాంత. మనం ఇదివరకే ఒకసారి మాట్లాడుకున్నట్లు ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏం కాబోతున్నారు? బడా వడా. ఎక్కువసేపు స్క్రీన్ స్పేస్ కోసం ఏదో వాగుతుంటారు వాళ్ళు. దిగ్భ్రాంతి ఎందుకు? నీ మొహం చూశా తిట్టుకోసాగాడు తనలో తనే సుధీర్. పళ్ళన్నీ తెరిచి మొహంలో మొహం పెట్టి ఒక జర్నలిస్ట్ మొదలెట్టింది. సర్, మీరు ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు మీకేం అనిపిస్తుంది? నీ బొంద. సడెన్ గా ఇవాళ అనుకోటానికి ఏముంది? అసలది ఒక ప్రశ్న. తిట్టుకున్నాడు. కానీ రాజకీయాల్లో వాళ్ళు ఏది అడిగినా ఏదో ఒక సమాధానం చెప్పటానికి ట్యూన్ అయిపోయి ఉంటారు. ఏముందమ్మా, చాలా సంతోషంగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళు చక్కగా చదువుకుని స్కాలర్షిప్లు అందుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. రేపు వీళ్లలోనే ఒక సత్య నాదెల్లా, ఒక అబ్దుల్ కలాం తయారు అవ్వచ్చు. మళ్ళీ కెమెరాలో మొహం పెట్టి చెప్పిందామె. ముఖ్యమంత్రి గారితో ఎక్స్క్లూసివ్ మన ఛానల్లో మాత్రమే. చుట్టూ ఉన్న వాళ్లంతా మొహాలు చూసుకున్నారు. అందరూ అక్కడే ఉండి అన్ని ఛానల్స్ వాళ్లకి దొరుకుతున్న ఇంటర్వ్యూ ఎక్స్క్లూసివ్ ఎలా అవుతుంది? బుర్ర గోక్కుంటూనే అందరూ ప్రశ్నలు మొదలెట్టారు. మీరు మొత్తం రోడ్లన్నీ వేయించామన్నారు. మీ పరిపాలనలో 80% రోడ్లు పూర్తి అయ్యాయన్నారు. కానీ ఆ కాంట్రాక్టుల్లో మీరు భారీగా అవినీతి చేశారని మీ మీద ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏమిటి? రాజకీయ నాయకుల మీద ఇలాంటి ఆరోపణలు సహజమే కదా. మృదువుగా నవ్వాడు సుధీర్. ఆరోపణలు అందరూ చేస్తారు, రుజువు చేయమనండి అన్నాడు మళ్ళీ. ఇది చూడండి. మరో ఛానల్ అతను ఫోన్లో వీడియో చూపించటం మొదలెట్టాడు. సిటీలో ఉన్న ప్రధానమైన రోడ్లు, కూడళ్ళు అన్నీ గుంటలు పడి, పెచ్చులు లేచిపోయి, కొన్ని చోట్ల మురుగునీరు నిండి కనపడుతున్నాయి. ఇప్పుడు ఏమంటారు? అడిగాడు. అతన్ని తేరిపార చూశాడు సుధీర్. ప్రతి వెధవకి సెల్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్. పనులు చేసుకోకుండా సన్నాసి వీడియోలు తీయటం, ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం. ప్రభుత్వంలో ఉంటే తెలుస్తుంది. పరిపాలనలో ఎన్ని కష్టాలు ఉంటాయో. తడుముకోకుండా సమాధానం ఇవ్వటం మొదలెట్టాడు సుధీర్. ఇది ఇప్పటి పరిస్థితి కాదు. మాకు అధికారం రావటానికి ముందున్న రోడ్లు ఇవి. లైవ్ చూపించమంటారా? అడిగాడు అతను. అతన్ని పట్టించుకోకుండా మరో ఛానల్ జర్నలిస్ట్ వైపు చూశాడు సుధీర్. సర్, పోనీ లైవ్ కాదు. ఇది చూడండి. మళ్ళీ ఇంకో వీడియో మొదలెట్టాడు ఇందాకటి అతను. అతని ఐడి కార్డు వైపు చూశాడు. పేరు కనపడుతోంది. వాల్మీకి అట. ఫాన్సీ పేర్లు ఎక్కువ అయ్యాయి జనాలకి. అతను చూపిస్తున్న రెండో వీడియోలో రోడ్డు కొత్తగా వేసినట్లుంది. దాని మీద ఒక మనిషి నడుస్తున్నాడు.
నడిచినంత మేర రోడ్డు పోయి మట్టి కనపడుతోంది. వాటిని రోడ్లు అనరని, ఒట్టిగా నల్ల రంగు ఊదించారని, నడిస్తే పోతుందని ప్రజలు అనుకుంటున్నారు అన్నాడు వాల్మీకి. ఇవన్నీ గ్రాఫిక్స్. ఏదో సెన్సేషన్ కోసం ఇటువంటి న్యూస్ మానేయవయ్యా. నువ్వు కావాలంటే క్రియేటివ్గా రామాయణం రాసుకో. నీ పేరుకి బాగా సూట్ అవుతుంది వ్యంగ్యంగా అని ముందుకు కదిలాడు సుధీర్. ఇది మా ఛానల్ ఎక్స్క్లూసివ్. మళ్ళీ పళ్ళన్నీ కనపడేలా కెమెరా ముందుకు దూకింది ఒక ఛానల్కి సంబంధించిన ఆమె. ఆయన అందరి ముందు చెప్పాడు. ప్రశ్నలు అడిగింది నువ్వు కాదు. మీ ఛానల్కి ఎందుకు ఎక్స్క్లూసివ్ అవుతుంది? దెబ్బలాటకి దిగారు మిగతా వాళ్ళు ఆమెతో. అక్కడి నుంచి జారుకోబోయాడు సుధీర్. వెనక నుంచి అడగటం వినిపిస్తోంది. మీ మీద అవిశ్వాస తీర్మానానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మీకు తెలుసా? అతి త్వరలో మీ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది అంటున్నారు. మీరేమంటారు? ఇది షాక్ లాగే తగిలింది సుధీర్కి. ఇదన్న మాట తన మీద జరుగుతున్న కుట్ర. ఊపిరి ఆడట్లేదు అతనికి. లోపల అలజడిగా ఉంది. రక్తం కండరాలని, చర్మాన్ని చీల్చుకుని బయటకి వచ్చేలా ఉంది. తన సిబ్బంది ప్రెస్కి అడ్డం పడుతుండగా వెళ్లి కార్లో కూర్చున్నాడు. కార్ వెంటనే ముందుకి కదిలింది. మరుక్షణం అతను స్పృహ కోల్పోయాడు. అదే రోజు టైం రాత్రి 10 అవుతోంది. పుస్తకం చదువుతూ అప్పుడే నిద్రలోకి జారుకుంటోంది బృంద. ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చింది ఆమెకి. అవతల నుంచి విష్ణు. ఈ టైంలో విష్ణు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఆందోళనగా ఉంది అతని గొంతు. మేడం, సీఎం గారు కనపడట్లేదు. ఏమయ్యారో తెలియట్లేదు ఆదుర్దాగా అంటున్నాడు. బృందకి నిద్రంతా ఎగిరిపోయింది. ఏం మాట్లాడుతున్నా? కనపడకపోవటానికి మామూలు మనిషా? సీఎం ఆయన. నిజం మేడం, చాలా ప్రయత్నించాం ఎక్కడున్నారో తెలుసుకోటానికి. ఆచూకీ తెలియట్లేదు. కిడ్నాప్ లాంటిదేమైనా? అడగటానికి భయంగా ఉందామెకి. లేదు, స్ట్రెస్ అంటున్నారు ఈ మధ్య. ఇవాళ మీటింగ్ అయి కార్ ఎక్కగానే ఊపిరి ఆడట్లేదంటూ వెనక్కి వాలిపోయారు. డాక్టర్ని తీసుకొచ్చాం. టెస్ట్ అయ్యాక డాక్టర్ కంగారేం లేదు, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి వెళ్ళాడు. తర్వాత కాసేపటికి ఏదో ఫైల్ మీద సర్ సంతకం కోసం లోపలికి వెళ్ళాను. లోపల లేరు. ఈ టెన్షన్లు భరించలేక కావాలని ఎటన్నా వెళ్ళిపోయారని అనుమానంగా ఉంది చెప్పాడు విష్ణు. ఎక్కడున్నా అర్జెంట్గా ఆఫీస్కి వచ్చేయి అవోది బృంద. ఇంటి పై పోర్షన్లోనే ఆఫీస్ సెటప్ ఉంది. లోపల నుంచి మెట్లున్నాయి. మరీ ముఖ్యమైన వాళ్ళు, బంధువులు తనతో ఏదైనా పని పడి వచ్చినప్పుడు వాళ్ళని ఇంటికి రమ్మంటాడు సుధీర్. పెళ్ళిళ్ళకి పిలవడానికి, ఏదైనా ఫంక్షన్లకి ఆహ్వానించటానికి వచ్చేవాళ్లు కూడా అక్కడికే వచ్చి అతన్ని కలుస్తుంటారు. చాలా ఏళ్ల తర్వాత ఆఫీస్లోకి అడుగు పెట్టింది బృంద. సుధీర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో ఆమె అతనికి సహాయపడేది. దగ్గరుండి తనే డిజైన్ చేసి కట్టించింది ఆఫీస్ని. లోపల టీవీ, సోఫాలతో సహా అన్ని హంగులు ఉన్నాయి. దానికి అనుబంధంగా ఆనుకుని మరో చిన్న రూమ్. అందులో 4 స్టాఫ్ పని చేసుకోటానికి వీలుగా 4 బల్లలు, కుర్చీలు ఉన్నాయి. మదాలస విషయానికి బయటకి వచ్చినప్పటి నుంచి తను అతని గురించి పట్టించుకోవడం మానేసింది. మళ్ళీ ఇప్పుడే రావటం. పెద్ద మార్పు లేదు ఆఫీస్లో. కాస్త పాతపడ్డది అంతే. విజిటర్స్ కోసం బయట సోఫాలు, కుర్చీలు వేసి ఉన్నాయి. రాత్రి 11 దాటటంతో అంతా ఖాళీగా ఉంది. బృంద పైకి వచ్చేటప్పటికి లాబీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడు విష్ణు. అతన్ని చూడగానే తీవ్రమైన టెన్షన్లో ఉన్నాడని అర్థం అయింది. జుట్టు రేగిపోయి చెమటలు కారుతున్నాడు. గోళ్ళు కొరుక్కుంటున్నాడు. ఆమెని చూడగానే లేచి నిలబడబోయాడు. కూర్చోమని సైగ చేసింది బృంద. మరో కుర్చీ లాక్కుని అతనికి ఎదురుగా కూర్చుంది. ఇప్పుడు చెప్పు, స్టాఫ్ అంతా సీఎం ఆఫీస్లో ఉండగా ఎవరికీ తెలియకుండా ఎలా వెళ్తారు? మేడం, సర్ అప్పుడప్పుడు ఇలాగే వెళ్తుంటారు. మీకు తెలియంది ఏముంది? చేతులు నులుముకుంటూ ఇబ్బందిగా అన్నాడు. అతను చెప్తున్నది మదాలస గురించి అని అర్థమైంది ఆమెకి. అవమానంగా అనిపించింది. పోతే పోనీ, మళ్ళీ అతను తన కంటికి కనపడకపోవటమే మంచిది అనిపించింది ఆ క్షణాన. కానీ చిన్నప్పటి నుంచి తెలిసిన వాడవటం, కొడుకు, కుటుంబాలు, బంధువులు గుర్తొచ్చారు ఆమెకి. తప్పదు, నిట్టూర్చింది. ఆమెకి ఫోన్ చేశావా? అక్కడికి ఏమన్నా వెళ్ళుంటాడా? అడిగింది. పేరు ఉచ్చరించటానికి కూడా ఆమెకి మనసు ఒప్పలేదు. ఇంతసేపు అక్కడ ఉంటే ఆవిడ మొహం మేకప్ లేకుండా చూసి ఎప్పుడో దారిలోకి వచ్చేవారు వెటకారంగా అన్నాడు. ఫోన్ చేయొకసారి, ఆజ్ఞాపిస్తున్నట్లు ఉంది ఆమె గొంతు. కర్మ, ఈ పొలిటీషియన్ల దగ్గర ఉద్యోగాలేమో కానీ అడ్డమైన వాళ్లకి ఫోన్లు చేయాల్సి వస్తుంది. తూనా బతుకు. తిట్టుకుంటూ తప్పనిసరై ఫోన్ అందుకున్నాడు. హల్లో, వయ్యారంగా, దర్పంగా ఉంది గొంతు. తనే ప్రైమ్ మినిస్టర్ని అన్నంత బడాయిగా ధ్వనిస్తుంది.
నేను విష్ణుని. సుధీర్ సర్ ఏమైనా అక్కడికి వచ్చారా? ఇవాళ రాలేదు. ఇంకెప్పుడు రాత్రుళ్ళు ఫోన్ చేయకు. ఫోన్ పెట్టేసింది మదాలస. పతివ్రత మరి. గొనుక్కోవుటూ ఫోన్ పక్కన పెట్టాడు. విష్ణు మొహం చూసి బృందకి జాలేసింది. అప్పటికే అతను ఆమె వైపు జాలిగా చూస్తున్నాడు. మరి కొంతమందికి ఫోన్లు చేసి చూశారు. మరీ ఎక్కువ మందికి ఫోన్లు చేసినా విషయానికి లీక్ అవుతుంది. ఇదే సందని ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఎమ్మెల్యేలు గోడ మీద కూర్చుని జంపింగ్కి రెడీగా ఉన్నారు అసలే. అప్పుడు వచ్చింది ఆమెకి సుధీర్ నుంచి మెసేజ్. నేను కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంటున్నా. ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నా. నా కోసం వెతకటానికి ప్రయత్నించవద్దు. నేను ఏం చేయాలనేది ఆలోచించుకునే వరకు నువ్వే ఎలాగో మేనేజ్ చేయి ప్లీజ్. వెంటనే అతనికి ఫోన్ చేయటానికి ప్రయత్నించింది బృంద. మెసేజ్ పంపి ఫోన్ ఆఫ్ చేసినట్లున్నాడు. ఒక్క రోజు గడువు ఇవ్వు. నేను తీసుకొస్తాను. విష్ణుతో అంది బృంద. యాస్టరిస్క్. మర్నాడు పగలు 12 అవుతోంది. చాలాసార్లు సుధీర్కి ఫోన్ చేసింది బృంద. అవతల నుంచి రెస్పాన్స్ ఉండట్లేదు. ఫోన్ ఆఫ్ అన్నా ఉంటోంది. లేకపోతే ఎన్ని రింగ్స్ వచ్చినా ఎత్తటం లేదు. అస్కేపస్ట్ అనుకుంది బృంద. రాదల్చుకోలేదనుకుంటా ఇప్పుడే. ఏదో గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు. ఎంత పట్టించుకోకుండా వదిలేద్దాం అనుకున్నా నెత్తి మీదకు ఏదో ఒకటి తెచ్చి పెడతాడు. విష్ణుకి ఫోన్ చేసింది. డ్రైవర్ని కార్ రెడీ చేయమను. బయటికి వెళ్ళాలి. నువ్వు కూడా నాతో రావలసి ఉంటుంది. అరగంటలో ఇక్కడ ఉండండి. సరే మేడం, వినయంగా సమాధానమిచ్చాడు విష్ణు. బృంద రెడీ అయి బయటకి వచ్చేసరికి కార్ రెడీగా ఉంది. ఆమెని చూసి పరిగెత్తుకొచ్చి వెనక డోర్ తెరిచి పట్టుకున్నాడు డ్రైవర్ రాములు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వింతేనా? డోర్ తెరిచి నువ్వు పట్టుకొనక్కర్లేదు. నేను తీసుకోగలను. ఇంకో వైపు నుంచి ఎక్కి కూర్చుంది ఆమె. విష్ణు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. అప్పటికే బుర్ర గోక్కుంటూ కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. బృంద అడ్రస్ చెప్పాక కారు ముందుకు కదిలింది. నగర శివార్లు దాటి ముందుకు వెళ్తోంది కార్. ఏంటి రోడ్లు ఇట్లా ఉన్నాయి? ఆశ్చర్యంగా అడిగింది బృంద. రోడ్లన్నీ తవ్విపోసినట్లు ఉన్నాయి. అక్కడక్కడా నీరు నిలిచిపోయి మధ్యలో గుంటలతో బీభత్సంగా ఉన్నాయి రోడ్లు. కార్ వేగంగా వెళ్లటానికి వీల్లేకుండా ఉంది. ఆ రోడ్డు మీద ప్రయాణిస్తే ఏ ఆరోగ్య సమస్యలు లేనివాళ్లకి ఆర్థరైటిస్ లాంటివి మొదలయ్యేలా ఉన్నాయి. ఏం చెప్తాం మేడం, ఇప్పటికి 2 సార్లు ఈ దారి వెంట రోడ్డు వేశాం అన్నాడు విష్ణు. 2 సార్లు వేయడం ఏంటి? కుతూహలంగా ఉంది బృందకి. ఏముందమ్మా, రోడ్లు వేశాక టెలిఫోన్ లైన్లు అనో డ్రైనేజ్లు అనో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు వేసిన రోడ్లు తవ్వేస్తారు. రాములు అన్నాడు. ఇక్కడ ఏం డ్రైనేజీలు? హైవే మీద అడిగింది బృంద. ఇది అలా జరిగింది కాదండి, కాంట్రాక్టర్ల మోసం అన్నాడు విష్ణు. సార్ అంటే అన్నానంటారు కానీ ఒకసారి కాంట్రాక్టర్ మోసం చేస్తే మళ్ళా వాళ్లకే ఎట్లా ఇస్తారు అన్నాడు రాములు. నోటి దూల అతనికి. మనసులో అనిపించింది పైకి అనేయకపోతే తోచదు. ఇప్పుడు అవసరమా అదంతా? గుడ్లు ఉరుముతూ అన్నాడు విష్ణు. బయటి వాళ్ల దగ్గర కాదు కదా సార్. మనలో మనం అన్నా అనుకోకపోతే ఇంక నిజాలెట్లా తెలుస్తాయి అన్నాడు రాములు. విష్ణుని పట్టించుకోకుండా మళ్ళీ కొనసాగించాడు. స్టేట్ మొత్తం పరిస్థితి ఇదేనమ్మా. మన సీఎం సార్ని తిట్టుకొని వాళ్ళు లేరు. అంతకు ముందు రోడ్లని అట్లాగే ఉంచేసినా పోయేది. డబ్బులు, కమిషన్ల కోసం ఉన్న రోడ్డు మీదే మళ్ళీ వేశారని చెప్పుకుంటారు. ఈ కాంట్రాక్టర్ ఏం మెటీరియల్ పెట్టి వేశాడో కానీ అంతకు ముందు ఉన్న రోడ్లు కూడా గుణపంతో పైకి లాగినట్లు వచ్చేస్తాయి అంట. అట్లా అనుకుంటారు కానీ మన సార్ అట్లా చేస్తాడంటే నేను నమ్మను. మన సార్ దేవుడు మళ్ళీ తెలివిగా కలిపాడు. బృందకి నవ్వొచ్చింది. ఈ పొలిటీషియన్ల చుట్టూ ఇటువంటి బ్రతక నేర్చిన జనాలు చేరతారు. అవసరాల కోసం వాళ్ళు చేసే భజనలకి, పొగడ్తలకు అలవాటు పడి వాస్తవ దూరమైన ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. పైగా తామేదో ప్రత్యేకమైన వ్యక్తులని, తమ పుట్టుకే ప్రపంచానికి వరమని భావిస్తుంటారు. ఓడిపోయిన రోజు వాళ్లకి తెలిసొస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం అయి ఉంటుంది. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళు. కుడివైపు చిన్న పల్లెటూరు లాంటి ప్రాంతం కనిపిస్తోంది. అటువైపు పోనిమ్మంది బృంద. మట్టి రోడ్డు అయినా శుభ్రంగా ఉంది. రోడ్డుకి 2 వైపులా క్రమపద్ధతిలో పెంచిన చెట్లు. 2 కిలోమీటర్ల వరకు అదే దారిలో వెళ్ళాక ఒకవైపుగా చిన్న పెంకుటిల్లు కనపడసాగింది. క్రమంగా ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ పూల మొక్కలు, కూరగాయల మడులు కనపడుతున్నాయి. మధ్యాహ్నం 4 అవుతోంది. ప్రశాంతంగా ఉందా ప్రాంతం. పూల మొక్కల సువాసన, పక్షుల కువకువలతో ఆహ్లాదంగా ఉంది అక్కడ వాతావరణం. కార్ ఆపమంది బృంద. రాములుని అక్కడే ఉండమని కార్ దిగి ఇంటి వైపు అడుగులు వేసింది. విష్ణు ఆమెని అనుసరించాడు. ఎవరైనా స్వామీజీ ఆశ్రమమా మేడం
అడుగుతున్నాడు విష్ణు. అతనికి వింతగా ఉంది. ఒక పక్కన బాస్ మిస్సింగ్. బృంద అసలేం జరగనట్టు, ఎప్పుడూ లేని విధంగా ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చింది. ఏమీ అర్థం కావట్లేదు అతనికి. మధ్య మధ్యలో ఫోన్లు వస్తున్నాయి అతనికి. సీఎం అపాయింట్మెంట్ కోసం. ఒక వారం వరకు అన్నీ వాయిదా వేస్తున్నాడు బిజీ అని చెప్పి. తర్వాత ఎలా? అసలీ తేడాగాడి దగ్గర ఉద్యోగంలో చేరటం తను చేసిన పెద్ద తప్పు. అటు ఇటు అయి, సెక్యూరిటీ లేక సీఎంకి ఏదైనా జరిగితే తన పీకలకి ఎక్కడ చుట్టుకుంటుందో అని భయంగా ఉంది అతనికి. చిన్న 4 గదుల ఇల్లది. ఇంటి ముందు పెద్ద వరండా. ముందు 4 మెట్లున్నాయి.